చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ హైదర్గూడలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం 5:30 తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ నేత అయిన కొండా లక్ష్మారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం కొండా వెంకట రంగారెడ్డికి మనవడు. తాత ఆశయాలతో రాజకీయ జీవితంలోకి వచ్చిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో చేవెళ్ల నుంచి 1983లో తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. సీనియర్ పొలిటీషియన్ పటోళ్ల ఇంద్రారెడ్డిని తొలి రోజుల్లో ఓడించిన నాయకుడు కొండా లక్ష్మారెడ్డి. లోక్దల్ నుంచి పోటీ చేసిన పటోళ్ల ఇంద్రారెడ్డిని కొండా లక్ష్మారెడ్డి ఓడించారు. అయితే అనంతరం పటోళ్ల ఇంద్రారెడ్డి ఎన్టీఆర్ ఆహ్వానంతో తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. 1985లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పటోళ్ల ఇంద్రారెడ్డి కొండా లక్ష్మారెడ్డిని ఓడించారు. ఏపీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ చైర్మన్తో సహా వివిధ పదవులను నిర్వహించారు. ఏపీ క్రీడా మండలి చైర్మన్గా కూడా పనిచేశారు. 1999, 2014లో హైదరాబాద్ నుంచి కూడా పోటీ చేశారాయన. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ ఎన్ఎస్ఎస్ మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జర్నలిజం పట్ల మక్కువతో ఆయన 1980లో స్థానిక వార్తా సంస్థ ఎన్ఎస్ఎస్ను ప్రారంభించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. కొండా లక్ష్మారెడ్డికి జర్నలిజం మీద కూడా మక్కువ ఎక్కువ. అందుకే 1980లో ఆయన స్థానిక వార్తా సంస్థ ఎన్ఎస్ఎస్ను ప్రారంభించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారాయన. ఇప్పుడు ఆయన కన్ను మూయడంతో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు.